అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇది మన పరుపుదాడు గొర్రెలు. మొత్తానికి అయితే కాయ ఒక్కిపోయినాయి మొత్తం. అయినా కానీ నిన్న మొన్న బాగా కళ్ళు పడుతుండే. దాదాపు ఈ చెట్టు నాకు 11-12 లీటర్లు అవుతుండే. అయితే ఏమైందంటే మొన్న ఒక రోజు వర్షం పడ్డది, నిన్న ఎండ గట్టిగా అయిపోయింది. గట్టిగా అయిపోయేసరికి మొత్తం దెబ్బతిన్నాయి గొర్రెలు. ఇది కళ్ళు పరిస్థితి. ఇది తీరుగా కళ్ళు ఉన్నదంటే పలిగిపోయినట్టు, ఇది కళ్ళు పడదన్నట్టు. మన కళ్ళు లొట్టి తీయగానే మంచిగా గొడుగు నూసుతోని మునుసు పెట్టుకొని ఉండాలి. ఇది జర్ర ప్రయత్నం చేయొచ్చు. అది ఇట్లా బంకగా ఆడుతుంది కదా, దీనికి మంచిగా కత్తి మంచిగా నూరుకొని నీట్గా సన్న మెరన ఒక 2 వేసే మెరలు 4 వేయాలి. అప్పుడు మ్యాక్సిమం సెట్ అవుతుండొచ్చు. గీసినాక చూద్దాం ఎట్లుందో. గులా అయితే చాలా వరకు గట్టిగా అయిపోయింది. ఇప్పటికైతే వేసేకాడికి వేసిన ఇంకొక 2 కోదలల్లో అయితే సెట్ అవుతుంది, లేకపోతే అంతే సంగతి. ఇది మన గొర్రెల పరిస్థితి. వెదర్ చేంజ్ అయ్యేసరికి దీనికి ఉన్న డిఫరెన్స్ చూడండి. ఇట్లాంటివి అయినా అయితే సెట్ కావచ్చు, కొంచెం నీట్గా మెరేసుకుంటే. ఇది కూడా కళ్ళు పెరుగుతుంది. లీటర్న్నర అవుతుండే, అట్లాంటిది పలిగిపోయినట్టు వాడు కనిపిస్తుందో చూసినావా పచ్చ పచ్చగా. అది వచ్చిందంటే కళ్ళు గట్టిగా అవుతున్న అవకాశం అన్నట్టు. ఇప్పుడు ఉంచకపోతే సాయంత్రం వరకు పుల్లగా అవుతుంది. కళ్ళు అంటే మనకి ఈ విధంగా అట్లా లైట్ ముడిసి పెట్టుకొని పడాలి.